కరస్పాండెంట్పై వెంటనే విలేకరులపై దాడికి పాల్పడిన గీతం కళాశాల కరస్పాండెంట్పై వెంటనే చర్యలు తీసుకోవాలి. గీతం కళాశాల కరస్పాండెంట్పై వెంటనే కల్పించాలి. విలేకరులకు రక్షణ వెంటనే కల్పించాలి. విలేకరులకు రక్షణ వెంటనే కల్పించాలి. విలేకరులకు రక్షణ వెంటనే విలేకరులపై దాడికి పాల్పడిన గీతం కళాశాల కరస్పాండెంట్పై వెంటనే చర్యలు తీసుకోవాలి. మనీషా నాయర్పై వెంటనే చర్యలు తీసుకోవాలి. మనీషాపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మనీషాపై వెంటనే విలేకరులపై దాడిని వెంటనే ఖండించాలి. విలేకరులపై దాడిని వెంటనే ఖండించాలి. విలేకరులపై దాడిని వెంటనే అందరికీ ముందుగా నమస్కారం. ప్రస్తుతం సమాజంలో పత్రికలకు విలువ లేకుండా పోతుంది. పత్రికల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా విలువలు లేకుండా పోతున్నాయి. ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో కుప్పంలో జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రజ్యోతి విలేకరిని అత్యంత దారుణంగా కూడా చంపివేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి రోజు గీతం కళాశాల కరస్పాండెంట్ మనీషా నాయర్ ఒక విలేకరి ఇంటికి వెళ్ళి విలేకరితో కాళ్ళకు మొక్కించుకొని అత్యంత దారుణంగా రౌడీ మూకల్ని ఇంటి దగ్గరికి వేసుకొని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను విలేకరులను కూడా దారుణంగా హింసించడం జరిగింది. ప్రస్తుతం సమాజంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోంది. పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వము రక్షణ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అయితే గతంలో ఎన్నోసార్లు పాత్రికేయులపై దాడులు జరుగుతున్నప్పుడు కానీ రాజకీయ నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము చాలా అమానుషం. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాల జర్నలిస్ట్ సంఘాల సహాయంతో అందరి ధర్నాలు ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. మనము ఇప్పుడు ఈ సమాజంలో 4 స్తంభాలు అంటే ఈ పాత్రికేయ వృత్తి కూడా చాలా విలువైన వృత్తి. ఎందుకంటే సమాజంలో జరిగేటువంటి అవినీతి అక్రమాలు కానీ ఏవైనా వెలికి తీయాలంటే ఈ పత్రికాముఖంగా ఎంతో విలువైనది. ఇలాంటి విలువైనటువంటి వ్యక్తులపైన అవినీతి అక్రమాలు కథనాలు రాసినప్పుడు వారిపైన దాడి చేయడం హేయమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మా మిత్రుడు కథనాలు రాసిన తర్వాత వాటి మీద చట్టాలు ఉన్నాయి. చట్టరీత్యా ఏమైనా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే యాజమాన్యం ఉంది. ఒకవేళ వ్యక్తిగతంగా పాత్రికేయుడి మీద కానీ చర్యలు తీసుకోవాలా. ఈ చట్టాన్నే చేతిలోకి తీసుకొని ఇంటిపైన వెళ్ళి దాడి చేయడం ఇది దారుణమైనటువంటి ప్రభావంగా మేము అనుకుంటున్నాం. కాబట్టి వీటికి పాల్పడినటువంటి గీతం కళాశాల చైర్మన్ గారిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రోజున జరిగినటువంటి మనం విలేకరి అదేవిధంగా లక్ష్మీనారాయణ గారి మీద అనంతపురంలో ఉన్నటువంటి గీతం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ మనీషా నాయర్ గారు ఎంత దౌర్భాగ్యంగా అదేవిధంగా ఎంత క్రూరంగా ఈరోజు విలేకరులపై దాడి చేసిందో మనందరికీ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ దాడిని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అదేవిధంగా యువజన సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైనా కానీ ఈ సమాజంలో మార్పు కానీ ఈ సమాజం మార్పు తీసుకురావాలన్నా వైపు విలేకరుల పాత్ర ఎంతో ఉందనేది మనందరికీ స్పష్టంగా తెలుసు. మరి అలాంటి విలేకరులు ఏదైనా కానీ కథనాలు రాసినప్పుడు అది వాస్తవాలా లేదంటే కానీ అవాస్తవాలు అయినప్పటికీ ఏదైనా కానీ జ్యుడిషియల్ అనేది ఉంది. మీరు దాని ద్వారా ఏదైనా కానీ చట్టరీత్యా నేరాలు అంటే చట్టరీత్యా ఏదైనా కానీ మీరు చర్యలు తీసుకోవాలా. కానీ ఓ విలేకరుల పైన ఇంత దారుణంగా వారి ఇంటి మీదకి వెళ్ళి వారిని అవమానపరిచే విధంగా ఈరోజు దాడి చేయడం అనేది చాలా ఘోరం. అయితే మేము ఈ జిల్లాలో ఉండే ఎస్పీ గారికి అదేవిధంగా పక్కనుండే అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కూడా ఒకటే కోరుతా ఉన్నాం. తక్షణం గీతం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ మనీషా నాయర్పై వెంటనే చట్టరీత్యా ఆమె పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలా. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విలేకరుల మీద ప్రింట్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల మీద అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మరి విలేకరులు అంటే ఒక రకమైన గౌరవం ఇవ్వాలా. ఆ రకమైన గౌరవం ఇచ్చే బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఐడెంటిఫై చేసినది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా మీరు ఆ రకంగా గుర్తించి ఈ సంఘటన కారణమైన
గీతం కళాశాల కరస్పాండెంట్ మనీషా నాయర్పై వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మరి నిన్నటి రోజు జరిగిన ఘటన అంతా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఈరోజు ఎవరైతే మనం పత్రికా విలేకరు గారు అది ఏదైతే రాశారో దానిని పత్రికలో రావడం, ఒకవేళ ఆ పత్రికలో రావడం వల్ల ఆమెకు ఒకవేళ ఏదైనా దాంట్లో తప్పు కలిగింటే ఆమె చట్టపరంగా పురవాలా కానీ ఇంటి మీదకి రౌడీ ముఖాలు వేసి దాడి చేయకూడదు. ఇంకోటి కూడా గమనించాలి, రాష్ట్రంలో కూడా 4 ఎస్టేట్లు ఉంటే 4 ఎస్టేట్లో 4 ఎస్టేట్ ప్రెస్ విలేకరులకే ఈరోజు భద్రత కల్పించలేకపోవడం ఎంతవరకు సమంజమని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. దాడి జరిగి 24 గంటలు అవుతున్నా కూడా ఆమె యథావిధిగా కాలేజీలో కూర్చొని ఈరోజు పొద్దున్నే ఒక వీడియో రిలీజ్ చేసింది ఆమె ఇన్స్టాగ్రామ్లో. ఈరోజు ఎస్పీ గారికి కృతజ్ఞత అని ఆమె ఇండైరెక్ట్గా ఒక వీడియోనే రిలీజ్ చేస్తుంది. కాబట్టి విలేకరులకు మనం ఎందుకంటే ఈరోజు ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఎదిరించే వాళ్ళే రాజ్యం అనే విధంగా ఈరోజు ఆమె ధోరణి ఉంది. ఈరోజు మంచి చెడు ఏదైనా కానీ విలేకరుల ద్వారా సమాజానికి పోతుంది. అట్లాంటి విలేకరులకే మీరు భద్రత కల్పించడంలో విఫలమవుతున్నారు. కాబట్టి దీన్ని ఒకసారి కూడా పోలీసు వారు కూడా ఆలోచించాలి. 24 గంటలు గడుస్తున్నా కూడా ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆమె యథాచిగా తిరుగుతూ ఉందంటే మనం దీన్నంతా ఒకసారి గమనించాలి. అన్ని ప్రజా సంఘాలు కూడా ఆలోచించాలి. ఈరోజు విలేకరులు మంచి చెడ ఏదుందో కానీ ఈరోజు సమాజానికి తెలియజేస్తున్నారు. అలాంటి వారికే రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోంది. కాబట్టి దీనిపైన అందరూ కలిసికట్టుగా ఆమె ఏదైతే దాడి చేసిందో ఆమె మీద వెంటనే క్రిమినల్ కేసులు బలాయించాలి. ఆమె అంటా నేను ఉచిత విద్య ఇస్తున్నానని, ఎక్కడా కానీ ఉచిత విద్య ఏం లేదు. 500 మార్కులు వస్తేనే నేను ఫ్రీగా ఇస్తానని చెప్తాను, కానీ అక్కడికి పోయినాక ఫుల్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ కాలేజీలో కూడా చాలా విధాలుగా తల్లిదండ్రులతో ఫీజులు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈరోజు విలేకరులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అఖిల భారత విభజన సమైక్య ఏఐవైఎఫ్ సత్యసాయి జిల్లా కార్యదర్శి. నిన్నటి రోజున అనంతపురం జిల్లాలో విలేకరు పైన దాడిని చాలా దారుణంగా ఖండిస్తున్నాము. విలేకరుల పైన దాడి చేయడానికి ఆమెకు ఎటువంటి రైట్స్ ఉన్నాయనేసి మేము కూడా అడుగుతున్నాము. ఎంత మాత్రాన నిన్నటి రోజున వాళ్ళ ఇంటి దగ్గర పోయి విలేకరు పైన దాడి చేయడం చాలా దారుణము. ఆ గీతం కాలేజ్ కరెస్పాండెంట్ చైర్మన్ గారు మేము ఒకటే అడుగుతున్నాం, ఆయన పేపర్కి వస్తే మీరు ఏం చేయాలి, కేసు వేయాలా, లేదంటే కన్నా ఎటువంటి చట్టపరంగా ఏమైతే ఉన్నాయో మీరు చట్టరీత్యా పోవాలా. వాళ్ళ ఇంటి దగ్గరికి రౌడీ మూగను వేసుకొని పోయి ఇష్టానుసారంగా మీరు అలా చేయడం చాలా దారుణము. వెంటనే మనీషా నాయర్ గారి పైన చట్టపరమైన కేసులు నమోదు చేసి వారి కాలేజ్ గుర్తింపును కూడా రద్దు చేసి ఆమెకు తగిన బుద్ధి చెప్పాలనేసి అఖిల భారత విభజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం.